ఎన్నో రంగాల్లో కీలకమైన విధానాలు రూపొందించి వ్యవస్థల్ని నిర్మించేందుకు ఉపకరించే ఒప్పంద సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన ఇద్దరు ఆర్థికవేత్తల్ని నోబెల్ బహుమతి వరించింది. బ్రిటన్కు చెందిన ఆలివర్ హార్ట్, ఫిన్లాండ్కు చెందిన బెంగ్ట్ హోమ్స్ట్రోమ్ను ఆర్థిక రంగానికి సంబంధించిన అత్యున్నత పురస్కారంతో సత్కరించనున్నట్లు స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లోని నోబెల్ కమిటీ ప్రకటించింది. ఉన్నత స్థాయి ఉద్యోగులకు పనితీరు ఆధారిత చెల్లింపు విధానం, బీమాలో సహ చెల్లింపు, ప్రభుత్వ రంగంలో ప్రైవేటీకరణ వంటి అంశాలపై విశ్లేషణకు ఉపకరించే సమగ్రమైన సిద్ధాంతాన్ని ఆలివర్, బెంగ్ట్ అభివృద్ధి చేశారని నోబెల్ కమిటీ వివరించింది. నిజ జీవితానికి సంబంధించిన అనేక ఒప్పందాల్ని, వ్యవస్థల్ని అర్థం చేసుకుని వాటిలోని లోటుపాట్లను గుర్తించడంలో వీరిద్దరి అధ్యయనాలు కీలకమని అభిప్రాయపడింది. ఆలివర్, బెంగ్ట్ ప్రతిపాదించిన ఒప్పంద సిద్ధాంతం దివాలా సంస్కృతి చట్టం నుంచి రాజ్యాంగ నిర్మాణం వరకు ఎన్నో ముఖ్యమైన విధానాల రూపకల్పనకు పునాదిగా నిలుస్తోందని నోబెల్ కమిటీ కొనియాడింది. పురస్కారం కింద ఇచ్చే $9,24,000 నగదును వీరిద్దరికీ సమానంగా పంచనున్నట్లు వెల్లడించింది. మొత్తం 6 నోబెల్ పురస్కారాల్లో ఇప్పటివరకు 5 విజేతల్ని ప్రకటించగా సాహిత్య రంగంలో బహుమతి ఎవరికి ఇవ్వనున్నారో గురువారం వెల్లడి కానుంది.